మీ అందరికీ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి, రెండవదిగా చేరుకుని వచ్చినటువంటి మీ అందరికీ, మూడవదిగా మన ప్రియులైనటువంటి సంఘ పెద్దలు వారి కుటుంబాలకి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారందరికీ తెలియజేస్తూ అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది. దేవునికి స్తోత్రం. వాక్య సందేశానికి వెళ్ళడానికి ముందుగా కొన్ని మాటలు మనం పరిశుద్ధ లేఖనములో రాయబడినటువంటి మాట, నీ గొప్ప వాత్సల్యమును మా మీద కురిపించుము అని భక్తులైనటువంటి దావీదు పలికినట్టుగా ఈ రోజున గతించినటువంటి 10 నెలలు ప్రభు తన గొప్ప వాత్సల్యాన్ని మన మీద కురిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఈ సంవత్సరం గడవడానికి 2 నెలలు మాత్రమే. నేను అనుకున్న 2 నెలలు కూడా కాదు, 1 నెల 20 రోజులు మాత్రమే ఉంది. కారణం ఏంటంటే ఈ రోజు ఎంత 9, ఇంకొక నెల 20 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ఆలోచించండి, రోజులు ఎంతగా స్పీడ్ గా గడిచిపోతున్నాయో. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో చాలా మంది విశ్వాసులు తగ్గిపోతూ ఉన్నారు, చాలా మంది విశ్వాసంలో సన్నగిలిపోతూ ఉన్నారు, భక్తిలో పడిపోతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధానంలో ఉండాల్సినటువంటి వారు దేవుడు ఇచ్చేటువంటి దీవులను కూడా పొందుకుంటూ దేవుని ఆరాధించలేని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని యేసు ప్రభు చెబుతూ అంటాడు, నేను ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక్కరిలోనైనా విశ్వాసము కనుగొంటానా? అంటే అర్థం ఏంటి? రానున్నటువంటి దినాలలో విశ్వాసులు తగ్గిపోతున్నారు. ఉన్నవారైనా సరే విశ్వాసములో జాగ్రత్తగా వెతకండి. దేవునికి స్తోత్రం. విశ్వాసములో పెంపారండి, విశ్వాసములో ఇంకా కూడా మీరు ఎదగండి అని ప్రభు చెప్పకనే మనతో చెబుతూ ఉన్నారు. కొద్ది నిమిషాలు లేఖనాల ద్వారా మనం నేర్చుకుందాం. మనము అపోస్తల కార్యాల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంచుమించు ఒక 20 లేదా 19 అధ్యాయాలు, 20 అధ్యాయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ రోజు ఈ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు తన యొక్క మిషనరీ యాత్రలో, 3వ మిషనరీ యాత్రలో ఆయన తన యొక్క యాత్రను ముగించుకొని ప్రభు యొక్క సన్నిధానంలో అనబడినటువంటి యెరూషలేము ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. చెప్పండి, మనం కూడా ఏ ప్రయాణంలో ఉన్నాం? ఒక ప్రయాణంలో ఉన్న. ఆ ప్రయాణం ఏంటి? పరలోక ప్రయాణం. దేవునికి స్తోత్రం. ఈ పరలోక ప్రయాణంలో చేరవలసిన వారమై అందరూ కూడా ప్రభు యొక్క మార్గములు వెళుతూ నడుస్తూ సాగిపోతూ ఆ పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఎంతో మంది ఇష్టలుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రయాణంలో మనం కూడా ఉన్నాం. ఆమె ఇప్పుడు ఆ ప్రయాణాన్ని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మధ్యలో ఆపే పరిస్థితి లేదు. దేవునికి స్తోత్రం. ఉండకూడదు. హల్లెలూయా. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు అనేటువంటి వాడు కూడా ఉన్నాడు. ఆయనే మనం నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నడిపించే నాయకుడు మన ప్రభువు అయినప్పుడు మన ముందు నిలబడడానికి ఏ శత్రువు కూడా అవకాశం లేదు. గట్టిగా హల్లెలూయా. రండి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. అపోస్తల కార్యాల గ్రంథం 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దాంట్లో రాయబడ్డాయి. నేర్చుకుందాం. మైక్ తీసుకోండమ్మా. అమ్మా మైక్ మా స్తోత్ర స్తోత్ర. చదవ చదవమ్మా, దాంట్లో చదువు. అప్పుడు వెళ్ళబోతున్న దాని ఎక్కి బయలుదేరుతుంది. కుప్రకు ఎదురుగా వచ్చి దాని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగితిమి. అక్కడ వాడ సరుకు దిగుమతి చేయవలసి ఉండెను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అంతకుముందు మనం కొన్ని విషయాలు నేర్చుకున్న 20వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉంటూ ఆయనకు ఉండేటువంటి శిష్యులందరినీ కూడా ధైర్యపరిచాడనే విషయాన్ని నేర్చుకున్నాం. హల్లెలూయా. ఎందుకు ధైర్యపరిచాడని అడిగితే, అతను తన ప్రయాణమును ముగించుకొని యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి వాడై ఉండగా ఆ ఉండేటువంటి ఏ ఏ ప్రజలైతే, ఏ ఏ ప్రాంతాలకైతే, ఏ ఏ సభలకైతే, ఏ ఏ ప్రార్థనా మందిరానికి, సమాధాన మందిరానికి వెళ్ళి అప్పుడున్న వారందరితో మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యాన్ని వారందరికీ విషదపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇదంతా గడిచిన తర్వాత ఆయన యెరూషలేమునకు వెళ్ళవలసిన వాడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక నన్ను మాట్లాడినవండి, మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో మన పని ముగించుకున్న తర్వాత అక్కడే ఉంటామా, వచ్చేస్తామా?
స్తోత్రం ఉన్నాయి. అక్కడే ఉంటామా, తిరిగి వచ్చేస్తామా? ఎందుకు ఉండకూడదు? ఎందుకు రావాలి? అది మన ప్రాంతం కాదు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఒక పని మీద అక్కడికి వెళ్ళాం, ఆ పని ముగించుకొని మరలా మనము రావాల్సినటువంటి ప్రయాణంలో మన పరిస్థితిని బట్టి, మన స్థలాన్ని బట్టి మనం అక్కడ ఉండకూడదనేటువంటి విషయాన్ని తెలుసుకొని గ్రహించుకొని మరలా తిరిగి ప్రయాణమే వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఇక్కడ గమనించండి, అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మన మొట్టమొదటి వచనంలో మేము అంటున్నాడు. హల్లెలూయా. మేము అంటే ఒక్కడా అందరా? బాగా ఆలకించాలి. మేము అంటున్నారంటే ఐఎమ్ నాట్ ఎలోన్, నేను ఒంటరిగా లేను, నాతో పాటు నా సహవాసం ఉంది. హల్లెలూయా. అంటే సువార్త ప్రయాణంలో ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడలేదు, తనతో పాటు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవునికి స్తోత్రం. నేను అంటాను, సువార్త పరిచర్లో అంతమంది సహోదరులు అవసరం అంటారా అని అంటే అవసరమే. పరిచర్యలో ఒక్కడే చేయలేడు. యేసు ప్రభు ఇద్దరిద్దరిగా శిష్యులను పంపినప్పుడు నేను అనుకుంటున్నాను, పేతురు దగ్గరికి వచ్చి, అయ్యా యేసయ్యా, నేను ఒక్కడిని సరిపోనా, నాకు మరొకడు ఎందుకు? నాకు టాలెంట్ లేదా? నేను ఏ కార్యాలు చేయలేనా? అసలు నాలాంటి వాడు నీకు దొరకడం ఎంత అదృష్టం అని చెప్పి యేసు ప్రభుతో మాట్లాడి అడగడానికి అవకాశం ఉండుండొచ్చేమో. కానీ అతను అడగడానికి ముందే నా ప్రభు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు గనక, తన మనసులో ఉన్న తలంపులు ఎరిగిన వాడు గనక వెంటనే వాళ్ళందరితో మాట్లాడుతున్నమాట, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరిద్దరుగా వెళ్ళండి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ప్రసంగి గ్రంథం అంటాడు, ఒకడు పడిపోయినా మరొకడు లేవనెత్తుతాడు. ఆమేన్. అందుకని ఇరువురు అంటే ఇద్దరిద్దరంటే భార్యాభర్తలు, సహోదరులు, లేదంటే ఇద్దరు సంఘ పెద్దలు కావచ్చు, లేదంటే యవనస్తులు కావచ్చు, ఎవరైనా ఇద్దరిద్దరుగా వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు చేసేటువంటి పరిచర్యలో ఇక చివరి మిషనరీ యాత్రకు వచ్చేసాడు. ఇంకా అందరినీ దర్శించాడు, అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు, సువార్త చెప్పవలసిన వారికి చెప్పాడు, రక్షించే వాళ్ళు రక్షించాడు, మార్చాల్సిన వాళ్ళు మార్చాడు. అంత ముగించుకొని ఆయన తిరిగి ప్రయాణమై వస్తూ ఉండగా వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మేము, అపోస్తలుడైన పౌలు అన్నాడు, మేము వారిని విడిచిపెట్టి ఎక్కడ మిలేతు అనేటువంటి పట్టణంలో అక్కడ సహోదరుల్ని వాళ్ళందరినీ విడిచిపెట్టి మేము వాడ ఎక్కి తిన్నగా వెళ్ళి కోసుకును మర్నాడు రొదుకును అక్కడి నుండి పతరకును వచ్చితిమి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా దీవులు మరికొన్ని ప్రాంతాలకు ఉండేటువంటి వాడరేవులు. దేవునికి స్తోత్రం. మనలాగప్పుడు రోడ్లు లేవుగా, మనలాగప్పుడు వాహనాలు లేవుగా, మనలాగప్పుడు చాలా చక్కగా ప్రయాణించడానికి కావలసినటువంటి సదుపాయాలు లేవుగా. దేవునికి స్తోత్రం. అసలు సదుపాయాలు లేనటువంటి సమయాల్లోనే చక్కగా సువార్త ప్రకటన జరిగింది. ఆమె ఇప్పుడు అన్ని ఉన్నా కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనకు లోపల ఒక సామెత ఉంటుంది, అన్ని ఉన్నా అమ్మా ఏమీ లేనమ్మా. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గర అన్ని ఉన్నాయి, కానీ ప్రకటించడానికి, సువార్త చేయడానికి, పరిచయం చేయడానికి మన దగ్గర సహవాసం అనేది కొలువైపోతా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని పెద్దలు అంటూ ఉంటారు, డబ్బు అయితే సంపాదించుకున్నామండి, తగినంత సంపద అయితే మా దగ్గర ఉందండి, ఆస్తి పాస్తులు అయితే ఉందండి, కానీ దాన్ని అనుభవించడానికి మా దగ్గర ఆరోగ్యం లేదండి. ఏం లేదంట? ఆరోగ్యం లేనప్పుడు నువ్వు సంపాదించిన సంపద ఎవరిదవుతుంది? నువ్వు సంపాదించిన ప్రతిదీ ఎవరి చెంతకు వెళ్తుంది? ఎవరి సొంతమవుతుంది? అందుకే అంటాడు, సొంతమైపోవాలి. బాగా పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మనం సొంతమైపోవాలి. ఎవరికి? గట్టిగా చెప్పాలి మీరు అందరూ. ఎవరికి? యేసుకే. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నాడంటే, ఈ సొంతమైపోయేటువంటి యేసు ప్రభు మనకు తప్ప ఇంకెవరికి మన సొంతం కాకూడదు. దేవునికి స్తోత్రం. ఇహలోకమైనటువంటి మనుషులు, అనేక రకాలైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు మన మధ్య ఒకటి మాట్లాడి మనం వెళ్ళిపోయిన తర్వాత మన గురించి చెడుగా మాట్లాడేటువంటి ఈ లోకంలో సొంతమైపోవలసినటువంటి వారు మనకి ఎవరు లేరు, మన యేసు ప్రభు తప్ప. దేవునికి స్తోత్రం. ఆ సొంత వారు ఎవరంటే యేసు ఒక్కడే. మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమస్తాన్ని దారిపోశాడు, మన కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, రావడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ
మాటలన్నీ చెబుతూ వారందరినీ ధైర్యపరుస్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచించదగిన మరొక విషయం ఏంటంటే, ఈ సహవాసముగా వెళ్తున్నప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు ఆ పని ఉంది, మాకు ఈ పని ఉంది, నేను నీతో రాలేను, నీ సువార్త పరిచయం చేయలేను, అసలు ఎన్ని కష్టాలయ్యా, ఎన్ని ఇబ్బందులయ్యా, ఎన్ని శ్రమలయ్యా, వీటన్నిటిని అనుభవించాలంటే నీతో రావాలనేమో అని ఏ ఒక్కరు కూడా మాట్లాడాల సహవాసంలో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన ఉంది రెండయ్య అంటుంటే వస్తున్నారా క్రైస్తవులు? వస్తున్నారా విశ్వాసులు? ప్రార్థనలో సమకూడి దేవుని యొక్క శరీరాలలో పాల్పొంగలు పొంది ఆయన యొక్క శరీరాలలో ఆరాధించే వారు ఉన్న రెండే అని పిలుస్తూ ఉంటుంటే ఏ ఒక్కరు రావట్లేదే. కానీ అప్పట్లో అపోస్తలుడైన పౌలుతో ఆ సహవాసం ఎంతమంది సహోదరులు అయితే ఉన్నారో తెలియదు. కానీ ఇక్కడ భక్తులైనటువంటి లోక ఈ గ్రంథాన్ని రాసినటువంటి ఈ భక్తులు మాట్లాడుతున్నాడు. మేము అంటే అపోస్తలుడైన పౌలుతో చాలా మంది సహవాసంగా కూరుకున్నారు. వీళ్ళందరూ కలిసి సువార్తలో పాల్పొంగలు పొందుతున్నారు. దేవుడికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వారికంటూ పనులు ఏమంటే ఉన్నాయి, ఏ పని చేసుకోవడానికి వీలు లేదంటే ఉంది. అన్ని రకాలుగా ఎన్ని పనులున్నా వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు, యేసు కొరకు ఆ సేవకులతో పాటు పాలుభాగస్తులుగా సహవాసంలో నడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము కూడా యేసుతో పాటు సహవాసంలో సాగిపోదుము గాక. ఎన్ని వచ్చినా ఆయన మన తోడుంటే, ఆయనతో మనం ఉంటే మనం ఎంత కాలమైనా సరే ప్రభు పరిచయలో సాగిపోగలం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక విషయం చెప్పమంటారా? ఆ శ్రమలు అనేవి అనేక రకాలుగా మన మధ్య వస్తూ ఉన్నప్పటికైనా ప్రభువు మన తోడు ఉన్నప్పుడు, ప్రభువు మన చెత్త ఉన్నప్పుడు, ప్రభుతో మనం సాగిపోతున్నప్పుడు ఏవి కూడా మనకు అడ్డంకులుగా మారవు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అవి మారుతున్నాయి అంటే నువ్వు ప్రభుతో సరిగా నడవట్లేదేమో ఒకసారి ఆలోచించు. ప్రభు యొక్క సహవాసంలో సరిగా లేవేమో ఒకసారి ఆలోచించు. ప్రభు యొక్క సంఘములో యేసు క్రీస్తు వారు కార్చేటువంటి రక్తం చేత కట్టబడినటువంటి ఈ సంఘములో సరైనటువంటి సంబంధం లేని వారిగా ఉన్నవేమో గమనించు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఈ అపోస్తలుడైన పౌలు తన సహవాసంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు యొక్క రాజ్యము కొరకు ఆయుక్తపరచ సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా ప్రభు సహవాసంలో సాగిపోదుము గాక. శబ్దం దగ్గరగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ అంటూ ఉన్నాడు, మరొక మాట చదువుతాడు 3వ వచనంలో, కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తొట్టునే విడిచి సిరియా వైపుగా వెళ్లి తూరులో దిగితిమి. అక్కడ వాడ వరకు సరుకు దిగుమతి చేయవలసి ఉండేది. దేవునికి స్తోత్రం. అంటే అక్కడ ఏదైతే తూరు అనేటువంటి ప్రాంతం ఉందో ఆ తూరు దగ్గరికి రాగానే అక్కడ దిగిపోయారు. అక్కడ వాడ సరుకు దిగుమతి చేస్తూ ఉండగా మరలా అక్కడి నుంచి వేరే వాడు ఎక్కితే అక్కడ ఉండేటువంటి యెరూషలేము ప్రాంతానికి ఈజీగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు వీరందరూ కూడా అక్కడ దిగిపోయారంటే, అక్కడ ఆగిపోయారంటే, అక్కడి నుంచి వారు వెళ్ళవలసినటువంటి ప్రయాణము వారు కొంత దూరంలో ఉన్నది. కానీ వారు అక్కడ చేసినటువంటి కొన్ని పనులు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం కూడా ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారందరూ కూడా కలుసుకొని, లేదంటే అచ్చటాముచ్చట తీర్చుకొని, వారందరితో మాట్లాడి వారి యొక్క సమాచారం తెలుసుకొని వారి క్షేమాన్ని గురించి ఎరిగి ప్రభువు గురించినటువంటి విషయాన్ని తెలియపరిచినటువంటి వారమై ఉండాలి. హల్లెలూయా. వెళ్ళాం కదా, భోజనం పెడుతున్నారు కదా, చక్కగా చూస్తున్నారు కదా అని చెప్పేసి తినేసి వచ్చేకూడదు. సువార్త ప్రకటన చేసి రావాలి. హల్లెలూయా. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా గత 2 రోజులు పేరుపాలెం దగ్గర కేపీ పాలెం ఆ ప్రాంతానికి వెళ్ళాం. సేవకులు సంతోష్ అబ్రహం గారు, వారితో పాటు కొంతమంది సేవకులు మేమందరం కలిసి ప్రభు పరిచయలో పాలుభాగస్తూ ఉండడానికి ప్రభు కృప చూపాడు. అయ్యగారేమో ఒక పక్కన సువార్త ప్రకటిస్తున్నారు. మేము ఏ ఇంటిలో అయితే ఉన్నామో ఆ ఇంట్లో ఉండేటువంటి యవనస్తులందరితో మాట్లాడుతూ, తల్లిదండ్రులతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. ఒకటే చెప్పాను, మన ప్రభువు తప్ప మనం నడిపించేవారు మరొకరు ఎవరు లేరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వారు ఎంతగానో మాకు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చారు కదా, చక్కగా పెడుతున్నారు కదా, తినేసి వచ్చేది అంటే కాదు ప్రభు పరిచర్య అంటే. ఆయన అంటాడు, నీ పరిచర్య ఆహారమును పానమునే ఉండేది కాదు. నీ పరిచర్య తుదమట్టుకు వరకు, పరలోక రాజ్యం వరకు చేపట్టేటువంటి వారిగా ఉండడానికి నన్ను వాడుకో ప్రభుని యేసు ప్రభు తండ్రితో పలికిన మాటలు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన పరిచర్య తినగా త్రాగలే కాదు. ఆయన పరిచర్య సాగిపోవాలి, ఏది ఉన్నా లేకపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.
అదే పరిచర్యలో అపోస్తల పౌలు జరిగించుకుంటూ అపోస్తల పౌలు చేసుకుంటూ తన ఏదైతే అనుకుంటూ ఉన్నాడో ప్రభు కొరకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ కూడా చేయడానికి ముందుకు సాగిపోతా ఉన్నాడు. హల్లెలూయా, గట్టి హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, ప్రభు ఒకటి సహవాసమునిచ్చాడు, ఆ సహవాసంలో పెంపారుతూ సాగిపోతా ఉండాలి. హల్లెలూయా. ఎదిగే వారిగా ఉండాలి, మనం సాగిపోయేవారు ఉండాలి, ఆగిపోయేవారిగా కాదు. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వెళ్తున్నా, ఒకటి మనము దేవునిలో చక్కగా ఎదిగే వారిగా ఉండాలి ఒకటి. రెండోది ఏంటంటే అక్కడ 4వ వచనం రాస్తున్నటువంటి మాట, ఇప్పుడైతే అక్కడ వాళ్ళ సరుకు దిగుమతి చేస్తూ ఉన్నారో అక్కడ చూడండి 4వ వచనంలో, మేము అక్కడ నున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటే. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలు ఉన్నాడంట? చెప్పండి ఎన్ని దినాలు? 7 దినాలు ఉన్నాడంటే 7 దినాలు ఎంత సువార్త చెప్పుకుంటాడు? 7 దినాలు ఎంతమందిని పరిచయం చేసుకుని ఉంటాడు? 7 దినాలు ఎన్ని సమాజ మందిరాలకు వెళ్ళి సువార్త చెప్పుకుంటాడు? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఆలోచించవలసిన మరొక మాట ఏంటంటే, ఆయన ఏ పట్టణానికైతే వెళ్ళాడో ఆ పట్టణంలో ఉండేటువంటి దినములన్నీ ఆ 7 దినముల్లో కూడా తన శిష్యులను ప్రోత్సాహపరిచాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున మనల్ని ప్రోత్సాహపరిచేవారు తక్కువ, నిరుత్సాహపరిచేవారు ఎక్కువ. అందరూ చెప్పండి నాతో. ప్రోత్సాహపరిచేవారు తక్కువ, నిరుత్సాహపరిచేవారు. ప్రోత్సాహం ఉందా ఇంట్లో నీకు? నీ తల్లి నిన్ను ప్రోత్సాహపరుస్తుందా? నీ తండ్రి నిన్ను ప్రోత్సాహపరుస్తున్నాడా? పర్లేదు నాన్న, పాడు పాట పాడు, నో ప్రాబ్లం. ఇది వెళ్ళు, ఈ పని చేయి, దేవుని మందిరానికి వెళ్ళు, దేవుని మందిరంలో ఉండు, చక్కగా పని చెయ్యి పని చెప్పి నీ పిల్లలకు నువ్వు నేర్పించగలుగుతున్నావా? ప్రోత్సాహపరచగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మన మీద నిందలు వేసేవారు ఎక్కువ, నిరుత్సాహపరిచేవారు ఎక్కువ. కానీ అపోస్తల పౌలు ఎప్పుడు అట్లా చేయలేదు. కానీ తన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సాహపరుస్తున్నాడంటే చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇంకా దేవుడు జరగండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం ఎంతైతే విశ్వాసంలో సన్నగిలిపోతున్నామో మన పరిస్థితిని బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి శ్రమను బట్టి ఆగిపోతూ ఉన్నామేమో. మన సంఘానికి సహోదరి గణపతి గారు రావట్లా, వారితో మాట్లాడారు. అమ్మా, 10 నిమిషాలు దేవుని మందిరం ఉండడానికి నీకు సమయం సరిపోవట్లేదు అంటున్నావే, అయ్యో సమయం ఎక్కువైపోతుంది అంటున్నావే, ఒక 10 నిమిషాలు ఉండడానికి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నా కదా, మరి పనికి వెళ్ళిన తర్వాత కొన్ని గంటల పాటు అక్కడే ఉంటున్నా కదా, మరి అక్కడ ఎలా ఉండగలుగుతున్నావు? ఈ మాట అడిగేసరికి సహోదరి సిస్టర్ గారు గణపతి ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోయారు. నేను అన్నాను, దేవుని మందిరానికి రామ్మా, దేవునికి సన్నిధానికి రా. మొన్న ఆదివారం మనకు బలారాధన అయితే ఫోన్ చేశా, ఇంచుమించు 3 సార్లు చేశా. ఎవరికి చెప్పండి? సహోదరి గణపతి గారికి. ఎన్నిసార్లు చేసే ఫోన్ ఎత్తట్లా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆదివారం ఆరాధన అయిన తర్వాత కొన్ని గృహాలకు వెళ్ళి సందర్శిస్తూ వారితో మాట్లాడుతూ వెళ్ళగానే కొంతమంది చెప్తూ ఉన్నారు, అయ్యారు మీరు అంతగానే ఆరాధన అయిన తర్వాత ఎవరైతే రావట్లేదో వాళ్ళ దగ్గరికి వస్తున్నారు, చాలా మంచిదండి. కొన్ని సంఘాలు ఉంటాయి పాస్టర్ గారు, మా పాస్టర్ మమ్మల్ని సందర్శించడానికి రావట్లేదు, మీరు మాకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొన్ని కారణాలు బట్టి వారు రావట్లేదు, ఒక మంచిదే. ఆ కారణం చేత మనం మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, ప్రోత్సాహపరుస్తున్నప్పుడు వారు మరలా రావడానికి అవకాశం ఇస్తారు దేవుడు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నువ్వు పాపం చేసినప్పుడు నేను ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి, నా ప్రభు నేను ఏం చేశారు తెలుసా? ఆ పాపములో పట్టబడినటువంటి స్త్రీని, ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని అందరూ రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నా యేసు ప్రభు ఒక నేల మీద రాస్తూ ఉండగా వారందరూ కూడా దగ్గరికి వచ్చి ఆగిపోయి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఆగిపోతూ ఉన్నారయ్యా. ఏంటి కొట్టడానికి వచ్చారా? ఏంటి అమ్మాయిని చంపడానికి వచ్చారా? చంపండి. అయితే నాదో చిన్న మాట, ఆమె మీద రాళ్ళు వేయడానికి ముందు మీరు పాపము లేనివాడు, పాపము చేయలేనటువంటి వాడు మొదటిగా ఆమె మీద రాయండి అని అందరూ కూడా రాళ్ళు కింద పడేసి ఎవరి మట్టుకు వాళ్ళు చెప్పండి, ఎవరి మట్టుకు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు అయ్యో వాళ్ళందరూ కొట్టలేదు కదా, ఆయనే రాయి తీసుకొని ఆమెను ఏమైనా కొట్టాడా? యేసు ప్రభు మాట్లాడమ్మా, ఎవరు నిన్ను కొట్టలేదా? అయితే నేను కూడా నిన్నేమనను, కానీ మరొక మారు ఏ పాపము చేయకుండా, ఇటువంటి పని ఇంకొక మారు చేయకుండా నువ్వు విశ్వాసంలో సాగిపో. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆ ఒక్క మాట ఎంత బలపరుచుంటుంది ఆ తల్లిని.
నిరుత్సాహంలో ఏడుస్తూ కృంగిపోతూ అయ్యో ఇదే నాకు చివరి దినం, ఇదే నాకు చివరి క్షణం అని అనుకుంటూ చావు బ్రతుకుల మధ్య అల్లలాడిపోతూ అలాగే ఉండిపోయిన తల్లిని నా ప్రభు ప్రోత్సాహపరిచాడు, పాపం నుంచి విడిపించాడు, రక్షించాడు, మరలా నూతన జీవితాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరితో ఇటువంటి మాట చెప్పగలుగుతున్నావా? లేదా నిరుత్సాహపరుస్తున్నావా? దేవుని యొక్క మందిరానికి అమ్మ ఎందుకు రాలేదు ఏమైనా అడిగితే వాడు ఏ సమాధానం చెప్పకపోయినా రండి అని చెప్పగలుగుతున్నావా? లేదంటే అమ్మ ఎందుకు ఎలాగైపోయావు, ఏమైంది నీకు అనేటువంటి దానికంటే ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనం పడుగుదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ మాట అంటాడు, ఇదిగో నువ్వు దైవజనుడిగా ఉంటున్నప్పుడు సన్నద్ధుడివై ఎవరైతే రావట్లేదో వాళ్ళందరినీ కూడా గద్దించే విషయంలో కూడా సిద్ధపడింది. హల్లెలూయా. స్తోత్రాలు. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు గద్దించాలి. ఆమె తండ్రి గద్దిస్తాడు, ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. ఇంకా చెప్పాలంటే ఆయన తండ్రి కనుక ఏదైనా చేయగలరు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక భౌతిక పరమైనటువంటి తండ్రికి ఎంతగా అర్హత ఉన్నప్పుడు, ఎంతగా ఆధిక్యత ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రిగా గద్దించడానికి నాకు అవకాశం లేదా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. భౌతిక పరమైనటువంటి తండ్రి చెప్పిన మాటనే వింటారు కానీ ఆత్మీయ తండ్రి చెప్పినప్పుడు ఏనట్లేదు. కొంతమంది గ్రహించట్లేదు, కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది నేర్చుకుంటూ ఉన్నారు, కొంతమంది దేవుళ్ళ చక్కగా ఎదుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కానీ ఈ రోజున మన ప్రభు మనల్ని ప్రోత్సాహపరిచాడు కాబట్టి ఇంకనూ మనం సజీవులుగానే ఉన్నాం. హల్లెలూయా. రోజు ఏదో ఒక సమస్యలు మనం ఇరుక్కుపోతా ఉన్నాం, కన్నీరు కారుస్తూ ఉన్నాం, ఏడుస్తూ ఉన్నాం. అయ్యో ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది అని అనుకుంటూ బాధపడుతూ ఉండిపోతున్నానేమో. అయినను నా ప్రభు మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరిచి ఏం కాదులే నీకు మరొక అవకాశం ఇస్తున్నాను, నాలో చక్కగా ఎదుగు అని ప్రభు మనం పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మేము అనగా అపోస్తలుడైన పౌలు ఆ సహవాసులున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట, చక్కగా దేవుని నడిపిస్తుంటూ తన యొక్క సేవ పరిచయలు ప్రోత్సాహపరుస్తూ ముందుకి నడిపిస్తూ ప్రభు పరిచయలు సాగిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు క్షమించాలి తూరు అనేటువంటి ప్రాంతానికి రాగానే అక్కడున్న సహోదరులైనటువంటి శిష్యులైన వారందరూ కూడా ప్రోత్సాహపరిచి బలపరిచి నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మ అందరు ఇక్కడ ఉన్న 2 చేతుల పైకి ఎత్తడం దగ్గర గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిన్ను ప్రోత్సాహపరిచేవారు నీతో ఎవరైనా ఉన్నారా? నీ ఇంటిలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ సహవాసంలో కానీ, నీ సంఘంలో కానీ, లేదంటే నువ్వు ఎవరి దగ్గర అయితే స్నేహం అనుకుంటున్నావో వాళ్ళు ఎవరైనా నిన్ను ప్రోత్సాహపరుస్తున్నారా? ఇంకేం రాదులే, అలా అనవసరంగా ఇటువంటి వారితో స్నేహం చేశాను, అనవసరంగా ఇటువంటి వారితో నేను బ్రతుకుతున్నాను, ఎందుకు ఈ స్నేహం అని అనిపించే వారిగా మనతో మాట్లాడుతున్నారా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు మాట గుర్తొస్తూ ఉంటుందండి. కుటుంబంలో కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటంటే, ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెక్కమ్మ వీరిరువురు కూడా పిల్లల్ని ఒకేలాగా చూసారా, వేరేగా చూసారా? ఒకేలా చూశారు. వేరేగా ఎక్కడుంది బైబిల్లో? ఒకేలాగా చూశారు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరేగా చూశారు. ఇంకా చెప్పాలంటే ఇస్సాకు పెద్ద కుమారుడికి ఎంతో విలువిచ్చాడు, పెద్ద కుమారుని ఎంతో ప్రేమించాడు, పెద్ద కుమారుడికి ఎంతగానో ఆధిక్యత ఇచ్చాడు. కానీ యాకోబుని మాత్రం తల్లి చాలా గారభంగా పెంచింది, ఎంతగానో అల్లారు ముద్దుగా పెంచింది. కొంచెం సమయం వచ్చేసరికి అన్నయ్య అన్ని ఆశీర్వాదాలు తీసుకుపోతానని చెప్పి కొంచెం తల్లే ప్రోత్సాహపరిచి ఆ కుమారుడికి ఎప్పుడు ధరించుకోలేనటువంటి ఆ వస్త్రాలు, ఏ వస్త్రాలు? మేక చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని కప్పి, ఇంకా చెప్పాలంటే ఆ మెడ మీద అన్ని కప్పి, తర్వాత ఏమో ఆ అన్నగారి బట్టలని ధరించి రే వెళ్ళు, ఒకవేళ నానేదైనా శాపం వేస్తే అది నా మీదకి వస్తుంది, నీ మీదకి రాదులే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చెప్పండి దగ్గరికి హల్లెలూయా. నేను అంటాను, తల్లి సంఘానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. సంఘం అందరికీ సమానమే. ఆమె గట్టిగా హల్లెలూయా. ఒకరిని హెచ్చుగా ఒకరిని తక్కువగా చూసేటువంటిది కాదు సంఘం. అందరిని ఒకేలాగా చూడాలి. నేను ఎందుకు మళ్ళీ మాట చెప్తున్నానంటే, అపోస్తల పౌలుతో ఉండేటువంటి సహవాసులు ఎదుగుతున్న వీరందరినీ ఒకేలాగా చూశాడు కాబట్టి వాళ్ళందరూ కూడా అపోస్తల పౌలుతో సాగిపోవడానికి, సువార్త చెప్పడానికి ప్రభు వారందరికీ సహాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున అన్నార్థముల మధ్య, అక్కాచెల్లెల మధ్య రకరకాలైనటువంటి తారతమ్యాలు, ఎన్నో రీతిలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఒకరికి తెలియకుండా ఒకరు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు.
కన్నా ప్రభు మనందరితో మాట్లాడే దేవుడు, మనందరిని పలకరించే దేవుడు, మనందరికి ఆశీర్వదించే దేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. మూడవ ఒక మాట చెప్పి 2 విషయాలు నేర్చుకున్నాం. 1, సహవాసములో పెంపాడే వారిగా ఉండాలి. 2, సహవాసములు ఉన్న వారందరినీ ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి. 3వ చెప్పి నేను ముగిస్తాను. 4వ వచ్చిన భాగం. వారు నువ్వు యెరూషలేములో కాళ్ళు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పి ఆ దినములు గడిచిన తరువాత ప్రయాణమే పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణము వెలుపలికి వరకు సాగనంపవచ్చరి. వారును మేమను సముద్ర తీరమున మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం గడి చెప్పాలి. హల్లెలూయా. వారును మేమను, వారంటే ఎవరక్కడ? తూరు ప్రాంతంలో ఉండేటువంటి అక్కడుండేటువంటి ఆ శిష్యులందరూ కూడా కలిసి వారొక్కడే కాదు, వారు తమ భార్యలు తమ పిల్లలు గడి చెప్పండి. వారు గట్టిగా చెప్పండి అమ్మా. వారు భార్యలు పిల్లలు అంటే అంత అర్థం ఏంటి? స్తోత్రం అంటే అర్థం ఏంటి? మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే నేను అడిగాను, అమ్మా ప్రార్థనకి రావట్లేదు ఏంటో, అసలు ఏమైంది ఏంటో చెప్పవేంటమ్మా ఎన్ని అడిగితే, వస్తున్నాం కదండి పాస్టర్ గారు, నేను రాకపోతే మాత్రం ఆవిడ వస్తుంది కదా, ఇలాగే ఉంది. నేను రాకపోతే ఏమైంది పాస్టర్ గారు, ఆవిడ వస్తున్నారు కదా, నాకు బదులు వాళ్ళు వస్తున్నాయి. నేను అడిగిన ప్రశ్న ఏంటమ్మా, నువ్వు ఏం చెప్తున్నావు? నీ ఒక్కదాంతో కుటుంబం నడిచేస్తుంది అనుకుంటున్నావా? నీ ఒక్కదాని చేత కుటుంబం పోషింపబడుతుంది అనుకుంటున్నావా? ఇదేనా నువ్వు నేర్చుకునే సంస్కారం, చదువు ఇదేనా? కొద్ది గట్టిగా కఠినంగానే మాట్లాడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాట మాట్లాడానో మరి తర్వాత ఏమైందో తెలియదు, కానీ తర్వాత ఆదివారం నుంచి అయ్యారు వందనాలు దగ్గరికి వస్తుంది. దగ్గరికి వచ్చి మరి అయ్యా వందనాలు, అయ్యారు వందనాలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది చాలా సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్న వాళ్ళతో చాలా ప్రమాదం అండి, గుర్తుపెట్టుకో. ఎవరైతే సైలెంట్ గా ఉంటున్నారో వాళ్ళు చాలా ప్రమాదకరం. సముద్రం ఎప్పుడైతే సైలెంట్ గా ఉందో దాని అర్థం ఏంటి? మా మనిషి గారు చెప్తారు, దాని అర్థం ఏంటి? సునామీ వస్తుందని సంకేతం. సముద్రం బలి చల్లగా ఉంది, బలి బాగుంది కదా, అప్పుడు బలి వెళ్తున్నారు వాటర్ వెనక్కి అని అనుకుని అలా కిందకి వెళ్ళి ఒక్కసారిగా మీద పడతారు. హల్లెలూయా. ఈ సైలెంట్ ఉన్న వారితో ప్రమాదం అదే. కొంతమంది బలి సైలెంట్గా ఉంటారు. అయ్యమ్మ ఆవిడ చాలా సైలెంట్గా ఉండదు, ఏమా చాలా ప్రమాదం. మా భర్తగా నన్ను ఏమన్నారండి, ప్రమాదం. మా పిల్లలండి అసలు చిన్న మాట కూడా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే 7 రోజులు ఉండిపోయాడో, 7 రోజులు ఉండిపోయాక నా ప్రాంతంలో వారందరూ కూడా ప్రోత్సాహం అందించి భక్తులు నేర్పించి ఇప్పుడు వారందరూ కూడా ఒక మాట అన్నారు పౌలుతో, అయ్యా మరలా యెరూషలేము ప్రాంతానికి వెళ్ళొద్దయ్యా, యెరూషలేములో నీకు శ్రమలు వస్తాయి, యెరూషలేములో నిన్ను పట్టుకుంటారు, యెరూషలేములో నీ ఎంతగానో బంధిస్తారు, యెరూషలేములో నిన్ను చంపేస్తారు, అక్కడికి వెళ్ళొద్దు అని ప్రభు ప్రేరణతో, ప్రభు ఆత్మ ప్రేరణతో నీతో మాట్లాడుతున్నాం పాస్టర్ గారు, అయ్యారు పౌలయ్యారు వెళ్ళొద్దండి అని ఎంత చెప్పినా ఈ అపోస్తల పౌలు ఏం చేశారు తెలుసా? దేవుని చిత్తానికి అనుగుణంగా మారిపోయాడు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని వాయించినా, ఎన్ని విధాలుగా చెప్తున్నా ఆ పట్టణానికి వెళ్ళడం మాత్రం ఆగిపోలేదు పౌలు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు సువార్త ప్రకటిస్తే పట్టుకున్నారు పాస్టర్ గారు, ఇప్పుడు వద్దులే సువార్త చేస్తుంటే పట్టుకుంటారంట, అందుకే సువార్త చేయకూడదంట. ఆమె కరువు వస్తుందని ఎప్పుడైనా అన్నదాన్ని మానేసివా? వర్షం వస్తుందని కాసేపట్లో తెలిసినా, ఈరోజు వాతావరణ హెచ్చరికలు తెలిసినా బట్టలతో కూడా మాత్రం ఆగం. ఇంట్లో దండం కట్టేసి నిన్న వాతావరణ యొక్క హెచ్చరికలు తెలిస్తేసరికి ఈ రోజు వెంటనే కొంతమంది అంటున్నారంటే సేవకులు ఫోన్ చేసి, పాస్టర్ గారు తుఫాన్ అంటే కదండి, మరి ప్రార్థన జరుగుతాయా ఆపేద్దామా? మేడవారి సంఘంలో మీటింగ్ జరిగింది కదా, అక్కడి నుంచి నా ఫోన్లు వచ్చినాయి, పాస్టర్ గారు మరి తుఫాన్ అంటే కదండి,
మరి ఏం చేద్దామండి అని అన్నా. నేను ఒకటే అన్న ఆదివారం అక్కడికి వెళ్ళి, ఏది ఏమైనా కానీ పండుగలు మాత్రం జరుగుతాయి. హల్లెలూయా. ప్రభు జరిగిస్తే మీరు ధైర్యం కలిగి ప్రార్థన చేయండి, ప్రభు జరిగించిపోతే అడగండి. ఇప్పుడు జరిగినటువంటి ఉపవాస ఉద్యోగ పండుగలు అంతకు ముందు వారికి ఏ పాస్టర్ గారు వచ్చారో, మరి ఎన్ని సంవత్సరాల వారు పెడుతున్నారో, అసలు అప్పుడు జరిగినటువంటి ఉపవాస పండుగలన్నిటికంటే ఇది బాగా అద్భుతకరంగా జరిగిందంట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. జరిగించాడు లేదా? వచ్చారుగా మన సంఘ విశ్వాసాలు అందరూ వచ్చారుగా. కొంతమంది చక్కని పాటలు పాడారు, వాళ్ళందరికీ నా నిజం ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఈ పౌలు ఏ ప్రాంతానికైతే వెళ్ళాలనుకున్నాడు, విషయం ప్రాంతానికి వద్దయ్యా అని అందరూ ఆపేస్తున్నారంట. ప్రభు ఆత్మ అయ్యా అక్కడ ఎందుకు వద్దులే అని చెప్తున్న కొద్దీ అపోస్తలుడైన పౌలు మాత్రం ప్రభు చిత్తాన్ని బట్టి సాగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. మీకు ప్రభు చిత్తం ఏంటో గ్రహిస్తే ఎవరు ఎన్ని చెప్పినా ప్రభు మందిరానికి రావడం మాత్రం ఆడు. ఆమె నా మాటలు తెలియ అర్థమవుతుందమ్మా? ఆమె గట్టిగా హల్లెలూయా. ఎవరో ఒక ఆయన ఉన్నారు మన సంఘంలోనే, పాస్టర్ గారు ఇంగ్లీష్ లో చెప్తున్నారండి, నేను చర్చికి రాను. పాస్టర్ గారు అంటే ఏం చెప్తున్నారు? ఇంగ్లీష్ లో చెప్తున్నారని. ఆయన రావడం మానేశాడు, వాళ్ళ భార్యని మాడిపించేశాడు, పిల్లల్ని మాడిపించేశాడు. తర్వాత అర్థమైంది ఇంగ్లీష్ కాదంట, ఇంగ్లీష్ కాదంట ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏదైతే అలవాటులో ఉన్నాడో అది అలవాటులో నుంచి మానుకోలేక మానేశాడు. నా మాట మీకు అర్థమైందండి. ఏ అలవాటు తెలుసు కదా? అది మందు కావచ్చు, సిగరెట్ కావచ్చు, వ్యభిచారం కావచ్చు, రకరకాల అలవాట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో ప్రతి దాని గురించి గద్దెని చెప్తున్నారు. అందుకే సంఘానికి అంటున్నాడంట మరొకరు. ముందేమో పాస్టర్ గారి మీద నిందేశారు, పాస్టర్ గారు ఇంగ్లీష్ మాట్లాడతారా, నేను నాకు అర్థం కాదు ఏంటది అన్నాడు. తర్వాత ఏమో మరొకరి దారి తెలిసింది, తన అలవాట్లు మానుకోలేక సంఘాన్ని మానేశాడంట. నేను అంటానండి, సంఘానికి వస్తే నీ అలవాట్లు మారుతాయి, నీ పద్ధతి మారుతుంది, నీ ప్రవర్తన మారుతుంది, నీ స్థితిగతులు మారుతాయి, నీ జీవితం మారుతుంది. మార్చేవాడు నా యేసయ్య ఎక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మార్చేవాడు నీ జీవితాన్ని మారుస్తున్నప్పుడు మార్చుకోవడానికి ఏం రోగం? మార్చుకోవాలి కదా. నేను అలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను, ఇలాగే ఉంటాను, ఓకే నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కానీ పౌలు సువార్త ప్రయాణికులకు ఏదైతే ప్రభు దగ్గర తీర్మానం తీసుకున్నాడో ఆ తీర్మానం ప్రకారంగా సాగిపోతా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రభు ఆత్మ చేత గద్దించి అంటున్నారంట, అయ్యా పౌలయ్య గారు వద్దండి, యెరూషలేం ప్రాంతానికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండిపోని అంటేసరికి ఆయనను ప్రభు చిత్తాన్ని గుర్తెరిగిన పౌలు సాగిపోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సాగిపోయి వెళ్ళిపోతూ ఉండగా కన్నీటి వీడుకొని ఇస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతంలో, తూరు ప్రాంతంలో ఉన్న సంఘ బిడ్డలు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కన్నీటి వీడుకలు అందరూ ఏడుస్తున్నారంట, అందరూ కన్నీరు కాస్తున్నారంట. అసలు పిల్ల జల్ల భార్య భర్త అందరూ కూడా కలిసి వీళ్ళు ఏ వాడైతే ఎక్కుతారో ఆ వాడ దగ్గరికి, ఆ సముద్ర తీరం దగ్గరికి, ఇసుక దగ్గరికి వచ్చేసి అందరూ కూడా ప్రార్థన చేశారు, మోకాళ్ళు వేశారంట. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నీ కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? స్తోత్రం. ఎక్కడ ఉండాలి? గట్టిగా ఎక్కడ? 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వస్తున్నారు, 11 గంటలకు ఆరాధన మారిస్తే 12ంటికి వస్తున్నారు, 12ంటికి మారిస్తే 1 గంటకు వస్తారేమో. మీ గురించి నేను ఆలోచించి, అయ్యో పర్లేదులే పాపం లేట్ అయిపోతున్నాం, 1 గంట నేను ఎర్లీగా పెట్టేస్తాను, కొంచెం లేట్గా పెడతానని చెప్పి 11ంటికి పెట్టా, అయినా 12ంటికి వస్తున్నారు. అంటే మీ పనులేమి అవ్వట్లేదా? మీకు సమయం సరిపోవట్లేదా? అయితే పని చేయండి, ఆరాధన మార్చేద్దాం, ఉదయాన్నే 8 కాడి నుంచి 10ంటికి పెట్టుకుందాం. ఆమె కొత్తరా మొహం కడుక్కోకుండా మొత్తం వచ్చేసి స్తోత్రం అని అందరూ పడిపోతారు. గట్టిగా హల్లెలూయా చెప్పరేంటి? గట్టిగా హల్లెలూయా. ఉదయాన్నే 8కి తీసుకుందాం, చక్కగా టిఫిన్ చేసి వచ్చేయండి, ఇంటికి వెళ్ళి భోజనం చేయండి, మంచిదేగా. అప్పుడు నేను కూడా వేరే ప్రాంతానికి వెళ్ళడానికి బాగుంటది కదా, వేరే సంఘానికి వెళ్ళడానికి బాగుంటది కదా. ఇప్పుడు దేవుడు మన పరిచయం అధికం చేసిన తర్వాత ఇంచుమించి కలవరి ప్రార్థన మందిర పరిచయలు 7 సంఘాలు ఇచ్చాడు అనుకోండి, 7 సంఘాల్లో నేనే ఉండాలనుకోండి, అప్పుడు ఎప్పుడు ఎట్టాలి? ఇది ఎప్పుడు ఎట్టాలండి? ఒకసారి అడగండి, మా మహేష్ గారు ఎక్కడ ఉన్నారు? అయ్యో మీ సంఘం ఎన్ని గంటలు సార్? ఉదయం 4ంటికి. 4ంటి కానీ ఎన్ని గంటల వరకు సార్? 7 గంటల వరకు. 4, 5, 6, 7 3 గంటలు. అర్థమైందా? 4ంటికి అంట. లింకుతారా? పెడదామా?
చెప్పండి, టైం అయిపోతుంది. 10 నిమిషాలు స్తోత్రం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇక్కడ ఉండాలి. మనకు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు మాత్రం గంటలు మాట్లాడుకోండి. ఎవరా ఇంకా ఇంకో మాట మాట్లాడు, అది మాట్లాడేది మనం, అది మాట్లాడి ముగించుకుని వెళ్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ముచ్చట్లు ఎక్కడైతే సమయం అయిపోయినా దావిరాజు గారు ఏం పర్లేదు మనకి. ఇక్కడ మాత్రం ఒక 10 దీన్ని చూడ, నాయకి చూడ, దీన్ని చూడ. అపోస్తల పౌలు వెళ్ళిపోతుంటే ఏడుస్తున్నారంటే సంఘం. 7 రోజులు అయ్యా మా దగ్గర నువ్వు వెళ్ళిపోతున్నా ఉండు, నువ్వు వెళ్ళద్దయ్యా అని కాళ్ళ వేళ పడి బ్రతిమలాడుతున్నారంట సంఘం. ఎప్పుడైనా కన్నీరు కార్చేవా సంఘ సేవకుల గురించి? సంఘం గురించి ఎప్పుడైనా కన్నీరు కార్చేవా? అయ్యో నా భార్య రావట్లేదు, నా పిల్లలు రావట్లేదు, అయ్యో ప్రభువా వారందరిని మార్చండి, సంఘానికి నడిపించండి, క్రమంగా నేను నా కుటుంబం రావాలి ప్రభువా, ఎన్నడూ కూడా మారకూడదు అని ఎప్పుడైనా రాగలుగుతున్నావా క్రమంగా? వాళ్ళందరూ ఏడుస్తూ ఏడవడమే కాదు, ఆ సముద్ర తీరం దగ్గరికి వచ్చేసి మోకాళ్ళేసి, ఇసుకలో మోకాళ్ళంట. గుచ్చుకోదా? మాట్లాడట్లేదు ఎవరు. ఇప్పుడు అందరికీ ఇదివరకు మన ఇల్లు ఎలా ఉండేమ్మా? మా చూడాలి ఇదివరకు మన ఇల్లు ఎలా ఉండేవి? తల కిందకెట్టుకొని దూరుకుంటూ వెళ్ళిన పరిస్థితులు మనవి. ఇప్పుడు తల ఎగరేసుకుని వెళ్తున్నాం ఇంట్లోకి. ఇది వరకు నిన్ను తల ఎత్తవాడుగా చేస్తారు, ఎత్తాడు నీ తలని, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? పొగరుగా ఆయన వైపుకి వస్తున్నావు. క్షమించాలి నన్ను. మన పరిస్థితులు మారాయి, మన బ్రతుకులు మారాయి, మన జీవితాలు మారాయి, కానీ మన భక్తి మాత్రం అక్కడే ఉండిపోయింది. అక్కడే వేసిన గొంగలే అక్కడే ఉన్నాను. నువ్వు రోజుకి ఇప్పుడుకొచ్చి నువ్వు ఎన్ని స్థలాలు కొనుక్కున్నావో, ఎన్ని రకాలుగా నువ్వు విస్తరించబడ్డావో, ఎన్ని రకాలుగా నువ్వు బ్యాంక్ బ్యాలెన్స్ చేసుకున్నావో, ఎన్ని రకాలుగా బంగారం కొనుక్కున్నావో, ఎన్ని రకాలుగా నీ పిల్లల గురించి ఆలోచించావో, నీ పిల్లల గురించి బ్యాంకులు ఎంతగా నువ్వు ఆలోచించి చేసావో, వీటన్నిటి గురించి ఆలోచించి నీ పరిస్థితి మారిందో తెలుస్తుంది. మన సంఘం గురించి ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నావా? పాస్టర్ గారికి చేద్దామండి, పాస్టర్ గారు చేద్దాం, పాస్టర్ గారికి మీరు బాగాలేదు కదా మారుద్దామండి, పాస్టర్ గారు మరి ఇప్పుడు ఏదో ఉపాస కొడుకులు అన్నారు కదా, మరి ఏ సేవకుని తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు పాస్టర్ గారు? కొంచెం చెప్పండి పాస్టర్ గారు. మొదటి రోజు ఆ సేవకునికి మేము ఆతిథ్యం ఇస్తాం పాస్టర్ గారు, వారి కానుక మేము ఇస్తాం పాస్టర్ గారు, వారిని మేము స్వీకరిస్తాం పాస్టర్ గారు, మా ఇంటికి పంపండి పాస్టర్ గారు, మా గురించి ప్రార్థన చేస్తాం. ఎప్పుడైనా మాట్లాడిన సేవకుడితో? ఎప్పుడైనా? రేపొద్దున పెళ్ళనికి నీ రోజు ఏం బట్టలు కొనాలో తెలుసు మనకి, రేపొద్దున పెళ్ళనికి నీ రోజు ఏం బంగారం కొనాలో తెలుసు మనకి, రేపొద్దున ఫంక్షన్కి ఈ రోజు మనం ఎంతమంది వెళ్ళాలి, ఏ బైకులు ఏర్పాటు చేసుకోవాలి, ఎంత చక్కగా రెడీ, ఇవన్నీ తెలుసు మనకి. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తే ఆ కుప్పరలో ఉండేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క మాటను, తూరు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా కన్నీరు కార్చయ్యా అని వాళ్ళందరూ భార్యలతో సహా పిల్లలతో సహా అందరూ మోకాళ్ళు వేసారంట. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి హల్లెలూయా. ఎత్తట్లేదు 2 చేతులు ఎవరు? స్తోత్రాలు. 2 చేతుల పైకి ఎత్తుతాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా హల్లెలూయా. నేర్చుకోండి కొన్ని విషయాలు. ఇంకా మన జీవితాలు మనం ఇంకా మాట చెప్తాం, గుర్తుపెట్టుకోండి. మనందరం మరణానికి దగ్గరగా ఉన్నాం. మరణానికి ముందే మనం ఏం చేయాలో అది చేద్దాం. దేవుని కాదు గట్టిగా హల్లెలూయా. ఏది చేయాలని చేద్దాం. ఆమె గట్టిగా హల్లెలూయా. మన దాదిరేజరు మాట అన్నారు, మనం అందరం చేద్దామండి, క్లాత్ ఎంత అవుతుందండి, కుటుంబానికి ఒక 1000 రూపాయలు. ఒక మంచి మాట, దేవుని తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అయ్యో ఇది ఒకటే చేద్దామండి, ఇంకేమన్నా మిగిలిపోని అని ఎవరైనా అడిగారా? దాదిరాజు ఇది ఒకటేనా అయ్యారు 1000 రూపాయల? ఈ తక్కువ సరిపోదంటారు, 500 లేదా కొంచెం తక్కువ 700 800. అయ్యో ఇది ఒక్కటే క్లాత్ ఏంటి, మనం ఇంకేదైనా మార్గం అయ్యారు, అది ఆ గోడ అలా ఉంటుంది కదా, కొంచెం ఏదైనా చేద్దాం అని ఏదైనా మాట్లాడారా? మాట్లాడుకుని ఉంటారు మీ మనసుల్లో. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. నన్ను మన్నించండి, ప్రభువు కొరకు మనం ఏదైతే విత్తుతామో ఆ పంటనే కోస్తాం. పౌలు 3వది ఏం చేశారు తెలుసా? వారందరూ మోకాళ్ళే, కానీ అక్కడ రాయబడిన మాట ముగిస్తున్నాను. మోకాళ్ళుని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటుమి, అంతటా మేము వాడ ఎక్కితిమి, వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళింది. ఒకటి, సహవాసంలో ఉన్న వారిని పెంపారుతూ ఎదిగింపజేస్తూ ఉన్నాడు పౌలు. 2వది,
ఆ ప్రాంతంలో ఉండేటువంటి తూరు ప్రాంతంలో ఉన్న వారందరినీ కూడా ప్రోత్సాహపరిచాడు. ప్రోత్సాహపరచబడిన వారందరికీ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఒకటి, నువ్వు ఎదగాలి. ఎదుగుతూ నీ కుటుంబాన్ని పెంపారే విధంగా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. రెండు, ఎవరైతే ప్రభు సన్నిధికి రాలేకపోతే ఒకవేళ నీకు బలహీనత ఉంటే కనుక నీ బలహీనత కూడా ప్రభుని ఎంతగానో బలపరిచే దేవుడిగా ఉన్నాడని వాక్యం చదవడము, ప్రార్థన చేసుకోవడము, లేదంటే కుటుంబం అందరూ కలిసి ఒకవేళ ఏకముగా కలిసి ఆయన నామాన్ని ఘనపరచడము, పాటలు పాడడం, ఇవన్నీ చేయాలి. దేవునికి ఇష్టం. అది ప్రోత్సాహం. ఆమె మూడవది, ప్రోత్సాహపరచబడిన మనందరం ప్రార్థనలో సాగిపోవాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆనాడు ఈ యొక్క మూడవ మిషనరీ యాత్రలో పౌలు తనకు సహవాసులు ఉన్న వారందరూ కూడా ఏ రీతిగా అయితే పెంపాడుతూ సాగిపోయారు, ప్రోత్సాహపరచబడ్డారు, ప్రార్థనలో సాగిపోయారు. అటువంటి రీతిలో ప్రభు మనందరినీ ఉంచును గాక. అటువంటి గొప్ప ఆశీర్వాదాల ప్రభు మనందరికి ఆశీర్వదించును గాక. ఆయన దయచేయును గాక. సంఘ బిడ్డలందరినీ ప్రభు నడిపించును గాక. రాలేనటువంటి వారందరినీ ప్రభు సకాలంలో తోడుకుని వచ్చును గాక. రానున్న దినాలు జరుగుతున్న ప్రతి కార్యక్రమం ప్రభు విజయవంతంగా జరిగించును గాక. ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంబరాలు జరుగును గాక. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కార్యక్రమాన్ని ప్రభువు విజయవంతం చేస్తాడండి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. ఎప్పుడు తెలుసా? నువ్వు సహవాసములో ఉన్నప్పుడు, ప్రోత్సాహపరచబడుతున్నప్పుడు. మూడవది, ప్రార్థనలో ఉన్నప్పుడు. ఇది లేనప్పుడు మనం ఎంత చేసినా సరే ఏది మనతో రాదు. జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రభు పరిచయం సాగిపోదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలు ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించను గాక. మనందరూ మోకరించండి. ప్రార్థన అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా సంఘాన్ని కాపాడండి. సంఘమునంతటిని ఆశీర్వదించండి. నీ సేవలో మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరచండి. ప్రభువా, మమ్మల్ని అందరినీ నీ సేవలోనే నడిపించండి అయ్యా. మీరు మహిమ పొందుతుంది అయ్యా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఇంకెవరైతే ప్రార్థన కూడికలు పెట్టుకోలేకపోతున్నారో, ప్రార్థన కూడిక పెట్టుకోవడానికి ఎంతో ఖర్చు అయిపోతుందేమో అనుకుంటూ ఆగిపోతూ ఉంటున్నటువంటి మీ ఇళ్లలో ప్రభు జరిగించేటువంటి కార్యాలు ఆగిపోయాయేమో, ఇప్పటికేమో గుర్తొస్తుందా? ప్రార్థన ఎందుకులే, సేవకులు ఎందుకులే, మన దగ్గరికి ఎందుకులే అని అనుకుంటూ ప్రార్థనకు చోటీక, కృతజ్ఞత కూడికకు చోటీక ఆగిపోతున్నారేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలంలో నీ సన్నిధానంలో ఇతర రీతిలో ప్రార్థించడానికి, నేను గణపరచడానికి ఇచ్చిన ధన్యతకి నీకే స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగిస్తున్నాను. నీ సేవలో మమ్మల్ని అందరినీ సాగింప చేయమని అడుగుతున్నాను. ఆనాడు అపోస్తలుడైన పౌలు మూడవ మిషనరీ యాత్రలో తన సహవాసులున్న వాళ్ళందరూ కూడా కలిసి ఇతర రీతిగా నేను ఆరాధించడానికి, అయ్యా భక్తిలో వారు ఎంతగా పెంపాడుతూ ఎదుగుతున్నారో మాకు నేర్పించారు. అలాగే నాయన వాడు ప్రయాణమే నాయన అయా ముగించుకొని ప్రభువా, తూరు ప్రాంతములు నాయన వారు ఎప్పుడైతే చేరుకున్న తర్వాత అక్కడ శిష్యులందరినీ నీతిగా అయితే ప్రోత్సాహపరిచారో, ఈ రోజు నీ వాక్కు ధర మమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరిచారు. అందరూ బట్టి ఇష్టం. అట్లా అయిన తర్వాత నాయన అయా పౌలు వెళ్ళిపోతూ ఉండగా నాయన అయా వారు మాట్లాడుతున్నమాట, అయ్యా వెళ్ళొద్దు, ఎరుషలేమునకు వెళ్ళొద్దు అని ఎంతగా చెప్పినా, వారించిన, గద్దించిన, ఆత్మ ప్రేరణతో మాట్లాడినా నీ చిత్తాన్ని ఎరిగిన పౌలు అయా సాగిపోయినట్లుగా నేను కూడా సాగిపోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని కూడా నాయన కొద్దిలే, ప్రార్థన కొద్దిలే, ఆరాధన కొద్దిలే, ఇది చాలే, మనకి శుక్రవారం శనివారం మనకి ఏం వెళ్ళక్కర్లేదు అనుకుంటూ ఆగిపోతున్న వారిని మీరు గద్దించి నడిపించారు. మీరే కార్యం జరిగించండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడే కృపను అనుగ్రహించండి. ప్రార్థన రాని వారికి ప్రార్థన నేర్పించండి నాయన. పాటలు నేర్పించండి, ఆరాధన నేర్పించండి, నీ సేవలు ఎలా ఉండాలో నేర్పించండి. మీరే మహిమ పొందుకోండి. మీరే సహాయం చేసి నడిపించిన రానున్న దినాలను జరగనుద్దేశించిన ప్రతి కార్యక్రమమును ఘనంగా జరిగించండి. ఈ నెలకి ఎవరైతే ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుని సిద్ధపడి ఉన్నారో ఆ కృతజ్ఞత కూడికలు, ఆరాధన కూడికలు ఘనంగా జరిగించి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్పిన ఆమేన్, ఆమేన్. అందరూ ఇచ్చిన పడదాం, కానుకలు సమర్పించుకుందాం. మా పాస్టర్ గారి ముందుకు వచ్చినట్లయితే ఒక పల్లవి చరణం పాడుకుందాం. స్తోత్రం, స్తోత్రం. మనకందరికి వచ్చిన పాట, తెలిసిన పాట, నీవే కావాలి ఏసయ్యా, నీతో ఉంటాను ఏసయ్యా, తుది వరకు, ప్రాణం పోయేంత వరకు నీతో ఉంటానయ్యా పాట పాడి ప్రభు నామాన్ని మేము పాడతాం. హల్లెలూయా.
స్తోత్ర 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 స్తోత్ర. హల్లెలూయా. అందరూ కూడా కానుకలు తీసుకుందాం. హల్లెలూయా. స్తోత్ర. ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నా ప్రాణప్రియుడా మహనీయుడా నా యేసయ్యా సంతమైపోయినా రూపాలు చెలరేగినా సంతమైపోయినా రూపాలు చెలరేగినా
వాణియుడా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చివరి ప్రార్థన ఆశీర్వాదాలు దయచేసి ఇంకెవరైనా ప్రార్థన కూడికలు పెట్టుకోవడానికి ఇష్టపడితే కనుక తెలియచేయండి. అందరూ ప్రార్థన కొరకు సిద్ధపడదాం. కానుకల కొరకు అలాగే చాలా మంది బలిహీనులు ఉన్నారు. ప్రభు వారందరినీ బలపరిచి నడిపించినట్లుగా ప్రార్థన సాగిపోతారు. ప్రార్థన. మమ్మల్ని దగ్గరగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన ఈ నవంబర్ మాసంలో 2వ ఆదివారం ఆరాధనలో మనందరినీ ప్రవేశపెట్టి నీ నామని ఘనపరచడానికి ఇచ్చిన ధన్యత నీకే స్తోత్రం. వచ్చిన వారందరినీ దీవించారు. రాలినటువంటి వారికి మరొకతను అనుగ్రహించారు. బలహీనంగా ఉన్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తాం. మీరే బలపరిచి ముట్టి స్వస్థపరిచి లేవనెత్తండి. చక్కటి ఆరోగ్యమును అనుగ్రహించారు. ఈ నెల నుంచి ఎవరైతే ప్రార్థనా కోరికలు పెట్టుకోవడానికి ఇష్టపడ్డారు వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ఘనముగా ప్రార్థనా కోరికలు జరిగించండి. వచ్చే నెలలో డిసెంబర్ మాసంలో జరగనే ఉన్న ప్రతి ఇంటింట క్రిస్మస్ సంబరం ఘనంగా జరిగించి మీరే మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తుంది. అలాగే నాయన సంఘము కొరకినటువంటి ఆలోచనలు ప్రభు మీరు ఎంతగానో సంఘులందరికీ అనుగ్రహించి చక్కగా ఏదైతే కార్యక్రమం జరగాలవన్నీ మీరు జరిగించండి. మీరే మహిమ పొందుకోండి. ముఖ్యంగా మా ప్రియులకు అర్పించినటువంటి కానుకలవన్నీ కొదనాలు వారంటే తర్పించాలంతకు నూరంతల దేవుడు వారికి కుమ్మరించారు. మీరే మహిమ పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మక సహవాసం సమాధానం ఇంతవరకు ఆయన మాట్లాడిన మనందరికీ సకల పరిశుద్ధులకును బలహీనకును వారందరినీ ప్రభు బలపరిచి స్వస్థపరిచి లేవనెత్తి తన సేవల పరిచయంలో ప్రభు మనందరినీ నమ్మకం నడిపించేవాడుకున్నాను కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు స్తోత్రాలు. ఎందుకు వందనాలు. అందరూ దీవించింది కాక. దయచేసి గమనించండి, రేపు మనకి 3వ ఆదివారం, వచ్చే ఆదివారం దైవజనులు సుందర వైద్యం వారు మంచిగా వస్తున్నారు. దయచేసి ప్రతి నెల 3వ ఆదివారం 5 గంటలు మాత్రమే వాక్యం చేస్తాను. అందరూ సిద్ధపడి అందరూ కూడా ఉండాలని అందరికీ ఉంది. ఇంకెవరైనా దావిదరాజు గారు చెప్పినటువంటి దానిని బట్టి ఇంకెవరైనా అమౌంట్ ఇవ్వకపోతే కనుక దయచేసి వారిని సంప్రదించండి. ఆ పెయింటింగ్ల కొరకు అలాగే ఈ యొక్క క్లాత్ కొరకు అందరూ కూడా వచ్చినట్లయితే సిద్ధపడి ఇవ్వాలని కోరుతాం. థ్యాంక్ యూ. దీవించారు.